హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఈ వీడియోలో మెంతి కూర క్యారెట్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం రండి. అన్నంతోటే కాదండి, ఇడ్లీకి దోశకి కూడా కాంబినేషన్గా ఈ పచ్చడి అద్దరిపోతుంది. కొంచెం తీయగా స్పైసీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. అవును, మీరు ఎప్పుడైనా ఇలా క్యారెట్ మెంతికూర పచ్చడిని ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి ఒక వెడల్పాటి ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని అది వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చెనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసేసి సిమ్లోనే వీటన్నిటిని కూడా ఎర్రగా మంచి సువాసన వచ్చే వరకు వేపుకోండి. అయితే ఇవి సగం వేగిన తర్వాత దాంట్లో 8 వరకు వెల్లుల్లి రెబ్బలు, 6 వరకు ఎండుమిరపకాయలు వేసుకొని వాటిని కూడా మంచి సువాసన వచ్చే విధంగా వేపుకోండి. ఈ పోపు ఎంత బాగా వేగితే పచ్చడి అనేది అంత రుచికరంగా ఉంటుంది. ఇవన్నీ ఆల్మోస్ట్ వేగిపోయినాయి అనుకున్న తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసేసి జీలకర్రను కూడా ఒక 2 నిమిషాల పాటు సిమ్లోనే వేపుకోండి. దీన్నంతా కూడా పూర్తిగా చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఈ పచ్చడి క్యారెట్తో ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా, మీడియం సైజులో ఉన్న 3 క్యారెట్లని తీసుకున్నాను. ఈ క్యారెట్ని మొదలు చివర తీసేసేసి చక్కగా పీల్ అవుట్ చేసుకొని పెద్దగా ఉన్న రంధ్రాల వైపు వీటిని గ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి ఎండుమిరపకాయలతో పాటు మామూలు మిరపకాయలు కూడా వాడతాము. ఇందాక పాన్లో మిగిలిన నూనెలో కడిగి విరిచిపెట్టుకున్న 8 మిరపకాయల్ని వేసుకోండి. దీనివల్ల మిరపకాయలు పేలకుండా ఉంటాయి. స్లో ఫ్లేమ్లో వీడియోలో చూపించిన విధంగా మిరపకాయల మీద వైట్ డాట్స్ వచ్చే వరకు కూడా వేపుకున్న తర్వాత దీనిలో తురుము పట్టుకున్న క్యారెట్ని వేసేసేయండి. ముందే క్యారెట్ తురుము వేస్తే మిరపకాయలు వేగవు, కాబట్టి ముందు మిరపకాయలు వేపుకున్న తర్వాత క్యారెట్ తురుము కూడా వేసేసి స్లో ఫ్లేమ్లోనే 4 నుంచి 5 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది. మరి క్యారెట్ తురుము అనేది ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. ఇలా వేపుకున్న దాన్ని ఇందాక పోపు వేసుకున్న మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాన్ని ఒక పక్కన పెట్టుకున్నామంటే అది చక్కగా చల్లారిపోతూ ఉంటుంది. తీయగా ఉండటం వల్ల క్యారెట్ తినని పిల్లలు కూడా ఈ పచ్చడిని చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మెంతి కూరని వేపుకోవడానికి ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసేసి అది వేడెక్కిన తర్వాత 4 చిన్న కట్టల మెంతి కూరని తీసుకొని శుభ్రంగా దాన్ని తరిగి కడిగి ఇలా గిన్నెలోకి తీసుకున్నానండి. వీటి ప్లేస్లో ఇప్పుడు మార్కెట్లో పెద్ద మెంతాకు దొరుకుతుంది కదా, అదైనా ఒక కట్ట ఆకులు ఒలిచి శుభ్రం చేసి తీసుకోవచ్చు. వేడెక్కిన నూనెలో ఈ మెంతి కూరని వేసేసేయండి. తర్వాత గెరిటతో చక్కగా మిక్స్ చేసుకున్నారంటే మెంతి కూరలో నుంచి నీళ్ళు అనేవి మనకి సపరేట్ అయి కనపడతాయి. మెంతి కూరని తీసుకోవటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. చాలామందికి రక్తహీనత సమస్య ఉంటుంది. అలాంటి వారు వారంలో 3 సార్లు కనుక మెంతి కూరని ఏదో ఒక రూపంలో తీసుకున్నారంటే రక్తం అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి ఎనీమియా ప్రాబ్లం కూడా తగ్గుతుంది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి కూడా షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. మెంతి కూరని నీరంతా ఇంకిపోయి ఇలా దగ్గరికి ఉడికించుకున్న తర్వాత చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక మిక్సీ జార్లో అన్నీ వేసుకున్నాం కదా, దాంట్లో టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ వేసుకొని 2 రెమ్మల వరకు చింతపండును వేసేసుకొని ఫస్ట్ అయితే దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకున్న దాంట్లో వేపి చల్లార పెట్టుకున్న మెంతి కూరని కూడా వేసేసేయండి. ఈ పచ్చడి కొంచెం తీయగా ఉండటానికి దీంట్లో స్పెషల్గా ఒక ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తాము. అదేంటంటే 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తరుగు వేసేసిన తర్వాత ఇంకా దీన్నంతా కూడా ఫైన్గా మిక్సీ పట్టుకోవడమే. బెల్లం వేయటం మీకు ఇష్టం లేకపోతే చింతపండు క్వాంటిటీని పెంచుకొని వేసుకోండి. అంతేనండి, మెంతికూర క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయింది. దీనికైతే పోపు కూడా అవసరం లేదండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 4-5 రోజుల పాటు నిల్వ ఉంటుంది. బయట 2 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇడ్లీ, దోశ, చపాతి, పూరి, అన్నంకి కాంబినేషన్గా అద్దరిపోయే ఈ మెంతికూర క్యారెట్ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి. అలాగే మీరు ఒక్క లైక్ చేయటం వల్ల ఈ వీడియోకి మంచి రీచ్ వచ్చి తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్ళి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే మీకేమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.